పదవి దేవేంద్రప్ప గారికి దేవేంద్రప్ప గారికి పదవి ఇవ్వాలి. కార్పొరేషన్ పదవి ఖచ్చితంగా కార్పొరేషన్ పదవి ఖచ్చితంగా దేవేంద్రప్ప గారి నాయకత్వం మిత్రులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు సమావేశమైన ముఖ్య కారణం ఏంటంటే, గత 30 ఏళ్లుగా ఆదోని మండలం పెద్దవరం గ్రామం బీసీ ముద్దుమిడ్డగా పేరొందిన దేవేంద్రప్ప గారి గురించి 30 ఏళ్ళ నుంచి గత ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా పోటీ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇప్పటి వరకు కూడా కొన్ని ఓటమి గెలుపు సహజమే. 30 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నప్పటికీ ఒక్క నామినేటెడ్ పదవి మాత్రమే పార్టీ గౌరవించింది. ఇంకా ఆయన గౌరవం చాలా రావాలని చెప్పి అనుకుంటున్నాము. ముఖ్యంగా మన జిల్లాలో మొన్న 2024 ఎలక్షన్లో ఆల్మోస్ట్ ఆల్ మన ఆదోని టికెట్ బీసీలకి ఖరారైందని చెప్పి వార్త వచ్చింది. అయినప్పటికీ ఈ కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా పెద్ద మనసు చేసుకొని పార్టీ ఆదేశాల మేరకు మన మిత్రపక్షం పార్థసారథి గారిని గెలిపించడం జరిగింది. జరగడమే కాకుండా ఆయన గెలుపుకి ఎంతో కృషి చేసి గెలిపించాం. తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల్లో మన బీసీ నాయకుడు నాగరాజ్ గారికి కూడా గెలుపుకి కృషి చేసిన వ్యక్తి దేవేంద్రప్ప గారు. ఇప్పుడు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా మన జిల్లాలో మన కురువలు ఏ ఎలక్షన్ ఎన్నికలు వచ్చినా కూడా గెలుపు ఓటమిని శాసించే సత్తా మనకుంది. ఇప్పటి వరకు కూడా మన పక్క జిల్లా అనంతపురం జిల్లాలో అంతకుముందు ఏ పార్టీలైనా కానీ మన కులానికి గౌరవం ఇచ్చి టికెట్లు ఇచ్చారు, గెలుపొందారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన జిల్లాకి పెద్ద పదవి ఇచ్చిందంటే ఇదే ఒక్క పెద్ద పదవి, ఎంపీ పదవి. ఇంతకుముందు గత 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళ నుంచి మన కొండారెడ్డి బురుజు మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన కులానికి టికెట్ ఇచ్చారు కాబట్టి మన కులము, బీసీ కులం అందరూ ఏకమై ఆ తెలుగుదేశం జెండాన్ని ఎగురవేసిన ఘనత కురువలదే. ఆ కురువలకి ఎంతో కృషి చేసిన వ్యక్తి మానవి దేవేంద్రప్ప గారు. గత 30 ఏళ్ళ నుంచి మన కర్నూలు జిల్లా కురువ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. మన కులానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ, ఎంతో కృషి చేస్తూ, మన కులానికి ఎదుగుదలకి ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు. ఆయనకి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎటువంటి గౌరవం దక్కలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ గౌరవం రావాలని చెప్పి కోరుకుంటాము. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పార్టీ పెద్దలు అయితేనేమి మీకు తగిన గౌరవం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీల భాగంగా ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్లో అగ్రకులాలు ఏదైనా కానీ ఎంపీటీసీ రాని, సర్పంచ్ రాని, ఎంపీటీసీ ఏ వచ్చినా కూడా మన ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది. ఏ ఎన్నికల్లో పార్టీ ఆదేశించినప్పటికి కూడా దేవేంద్రప్ప గారు ఎప్పుడు వెనకడుగేయలేదు. గవర్నమెంట్ ఉన్నప్పటికీ, గవర్నమెంట్ లేనప్పటికీ పోటీ చేసి గెలుపొందారు. ఆయన గెలుపొందిన ఘనత దేవేంద్రప్ప గారికి ఉంది. ఇప్పుడు ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి? ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది ఆయన పార్టీలో ఉన్నప్పుడు. 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. 30 ఏళ్ళ నుంచి ఏ రోజు ఆయన తగ్గ గౌరవం అయితే దక్కలేదు. ఈసారైనా, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, గత 5 ఏళ్ళు గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఈసారైనా గౌరవం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ అధిష్టానం ఏది ఆదేశించినా ఆ పని చేసుకుంటూ వచ్చాం మనం. కురువలు కానీ, దేవేంద్రప్ప గారు కానీ. ఎప్పుడైనా గౌరవం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. కురువ సామాజిక వర్గంలోనే చాలా మంది ఉన్నారు. ఈయనకి ఎందుకు మీరు ఎస్పెషల్లీ రెఫర్ చేస్తున్నారు? కురువ సామాజిక దాంట్లో చాలామంది ఉన్నారు, వాస్తవమే. మన కులం మన జిల్లాలో ఎక్కువ ఉన్నాం. మీరు మా రాయలసీమలో మీరు ఉన్నట్టుగా అగ్రకులాల దాంట్లో ఎక్కువ ఉన్నాం. ఈయనకి ఎందుకు అడుగుతున్నామంటే, ఈయన సేవలు ఉన్నాయి. సేవలు గుర్తించండి. గత 30 ఏళ్ళుగా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. 30 ఏళ్ళుగా ఇక్కడ మన ఆదోని టౌన్లో కూడా
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాడు, మండల అధ్యక్షుడు ఉన్నాడు. అందరికీ రాలే ఆ ఘనత, అందరికి వచ్చింది కాబట్టి ఆయన ఎన్నో 30 ఏళ్ళుగా సర్వీస్ సేవలు అందించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఖచ్చితంగా కావాల్సిందని చెప్పి అడుగుతున్నాం. నా పేరు నాగరాజు అండి, తెలుగుదేశం పార్టీ విధేయుడు. వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్కు, కార్యకర్తలకు, అలాగే పత్రికర్తలకు, వీడియోలకు నా నమస్కారములు. ఈ సమావేశానికి మేమందరూ కులస్థరాయి మన లీడర్ అటువంటి దేవేంద్రప్ప గారు గత 30 సంవత్సరం నుంచి ఒకే పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన ఎన్నో పదవులు చేసినారు. కానీ చేసిన కూడా ఇంతవరకు ఆయనకి ఏ ఒకటి పార్టీ తరపున ఏమి ఇవ్వలేదు. ఆయన ఫస్ట్ మా ఊరు పెద్దవరంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఆయన సతీమణి పద్మావతి అమ్మ గారు గెలిచి మండల ఎంపీపీ వైసీ ఎంపీపీగా పనిచేసినారు. అలాగే జడ్పీసీ మెంబర్గా, అదేవిధంగా ఆయన మార్కెట్ చైర్మన్గా దేవేంద్రప్ప గారు చేసినారు. తర్వాత మా పెద్దవరం సర్పంచ్ నిలబడి అతి మెజార్టీ గెలిచి సర్పంచ్గా పనిచేసినారు. ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఏళ్ళు నుంచి ఇప్పటిదాకా మా కర్నూలు డిస్ట్రిక్ట్ కురుబ సంఘ అధ్యక్షుడిగా చేస్తున్నారు. ఇన్ని పదవులు చేసిన కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క అధికారం ఇవ్వలేదు. దానికోసం మొన్న గత పోయిన ఎలక్షన్లో మేము కూడా పక్కన అనంతపురం డిస్ట్రిక్ట్లో మా కులస్తులు ఎక్కువ ఉన్నారు. గత ప్రభుత్వం వాళ్ళకి 2 ఎమ్మెల్యే సీటు, 1 ఎంపీ సీటు ఇచ్చినారు. వాళ్ళ అతి మెజారిటీతో కులస్తుని గెలిపి పొందినారు. అదేవిధంగా మేము కూడా మా కర్నూలు డిస్ట్రిక్ట్లో మా తాలూకాలో ప్రతి తాలూకాలో 50 నుంచి 60% వరకు మా జనాభా ఉంది, కురుబ జనాభా ఉంది. దానికోసం మాకు కూడా మన పోయిన ఎలక్షన్లో మా ప్రియతమ నాయకుడు, ఆబాద్ బాంధవుడు, విజన్ అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అడిగినాము. సార్, మా డిస్టిక్లో కురువులు ఎక్కువ ఉన్నాము, మాకు కూడా 2 ఎమ్మెల్యే టికెట్లు, 1 ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము. కానీ ఆయన ఇవ్వలేదు. లాస్ట్కి కర్నూలు డిస్టిక్ ఎంపీగా ఇచ్చినారు మా అన్నకి. ఆ అన్నని మా కులస్తులంతా కలిపి అతి మెజారిటీతో 1,00,000 పైన మెజారిటీతో గెలిపించినాము. అదే సాక్షి చాలు సార్. మేము అడగేది ఏమిటంటే, ఇంత మెజారిటీ మా డిస్ట్రిక్ట్లో ఉండి ఇదివరకు మా ఒక మంచి పోస్ట్ ఇవ్వడం లేదు కదా. మొన్న దేవేంద్రప్పకు అడిగినాము, ఎమ్మెల్యే టికెట్ ఏంటి సార్, మేము గెలుపుకి వస్తామని అడిగినాము. కానీ దురదృష్టవశాత్తు ఆయనకు రాలేదు. బీజేపీ అలయన్స్లో బీజేపీకి వచ్చింది. ఆ బీజేపీ కూడా అతి మెజారిటీతో, యాక్చువల్ మా తాలూకులో బీజేపీ లేదు, కానీ మా టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని కలిపి అతి మెజారిటీ కలిపి గెలిపించినాము. ఇప్పుడు సార్, మేము అడిగేది ఏమంటే, మా కులస్తులకి ఇంత జనాభా ఉండి, మా డిస్ట్రిక్ట్ నుంచి జనాభా ఉండి, మా కురుబ సోదరుడుకు, మీ లీడర్కు ఒక మంచి పోస్ట్ అంటే కురుబ కార్పొరేషన్ కానీ, స్టేట్ లెవెల్ కురుబ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ ఇవ్వాలని సవినయంగా మేము ప్రార్థిస్తున్నాము. సార్, మీ కూడా మంచి పేరు ఉంది. మీ పేరుతో మా లీడరు దేవేంద్రప్ప గారు ఆయన కూడా ఊర్లో బాగా పనిచేస్తున్నారు. మా కార్యకర్తలేమి ఇంకరేమి తన సొంత మిత్రుడుగా, సొంత స్నేహితుడుగా చూస్తున్నారు. దానికోసం మిమ్మల్ని కోరుకుంది ఏమిటంటే, మా దేవేంద్రప్ప గారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది మా కురుబడికి ఇవ్వాలా, కురుబడికి ఇచ్చే కనుక మా దేవేంద్రప్పకి ఇవ్వాలని మిమ్మల్ని సరే ప్రార్థిస్తున్నాను సార్. నా పేరు కాళీ పెద్ద రమేష్, పెద్ద అరుణం, తెలుగుదేశం పార్టీ లీడర్.